నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ నోట్ 14 Pro Plus 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 14 Pro Plus 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనే 31,000 ఉంది. లుక్ వైజ్ బాగుంది బై. ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే ఫస్ట్ మోనాల్ అయితే పవర్డ్ బై హైపర్ ఓఎస్, ఇది ఏఐ అండ్ పవర్డ్ బై హైపర్ ఓఎస్ అనేసి అయితే పెట్టారు. IP68 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ఆల్ న్యూ కెమెరా టెక్కో అనేసి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ లైట్ ఫ్యూజన్ 850 MP ఫ్లాగ్షిప్ కెమెరాతో పాటు వచ్చింది. 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు వచ్చింది. కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ కెమెరా కట్అవుట్ జర బాగుంది, లుక్ వైజ్ కూడా బాగుంది. కొన్ని శాంపుల్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ 50 MP 800 కెమెరా అయితే యూజ్ చేసారు. 50 MP టెలిఫోటో కెమెరా అయితే యూజ్ చేసారు అన్నమాట. దాని తర్వాత 120° FOV అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా యూజ్ చేసారు. అంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. సో మంచి పిక్చర్ క్వాలిటీస్ కూడా వస్తున్నాయి. పోర్ట్రేట్ మోడ్స్, షార్ట్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. దగ్గర మీకు మంచి జూమ్ ఫీచర్స్తో పాటు జూమ్ చేసిన కూడా క్లారిటీ బాగా వస్తుంది. డ్యూయల్ వీడియో మోడ్స్ కూడా అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ ఏ సబ్ టైటిల్స్, లైవ్ ఇంటర్ప్రిటేటర్, ఏఐ ట్రాన్స్లేటర్, బిల్ట్-ఇన్ జెమినైతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత వీళ్ళది 6200 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. పవర్ హౌస్ అనమాట. సో ఇది 90 watts హైపర్ ఛార్జర్తో పాటు వస్తుంది. 15 minutesలో కూడా ఫుల్ డే ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రమే నాకైతే చాలా బాగా అనిపించింది. సో 6200 mAh బ్యాటరీ అంటే 1.5 day ఈజీగా వచ్చేస్తుంది బేసిక్ యూజర్కి అయితే ఇట్లా. అండ్ వీళ్ళది మంచి సేఫ్టీ ప్రొటెక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ IP68 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంటే నీళ్ళు పడ్డా సరే కూడా ఈజీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ 1.5K రెజల్యూషన్తో పాటు మంచి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. డిస్ప్లేలో మీకు డాల్బీ విజన్ అండ్ 100% DCI-PC-తో పాటు వస్తుంది. HDR10+తో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. 6.6 inch డిస్ప్లే అనమాట. అండ్ మంచి 300 nits పీక్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుని క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ కూడా యూజ్ చేశారు అన్నమాట. అండ్ వీళ్ళది సర్జ్ T1 చిప్ అది యూజ్ చేస్తారు ఇంకొంచెం ఆప్టిమైజేషన్ కోసం అనమాట. ఇదైతే బాగుంది. షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచిగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా డైలీ యాక్టివిటీస్కి టాస్క్లు అవన్నీ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ వస్తుంది. ఎక్స్లీ యాక్సెస్ లీనియర్ మోటర్తో పాటు వస్తుంది. మంచి స్టెబిలిటీతో పాటు వస్తుంది. Wi-Fi 6 అనమాట. అండ్ ఐఆర్ బ్లాస్టర్ VC కూలింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి యూనిక్ ఫీచర్స్ అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ గట్టి పోటీని అయితే ఇస్తుంది 30,000 కేటగిరీ లోపల. అండ్ మంచి ప్రాసెసర్ కూడా ప్రొవైడ్ చేసిరు అనుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం బాగుంది. కానీ ఆల్సో దీని వెనకాలనే మీకు రెడ్మీ నోట్ 14 Pro ఉంది అండ్ నోట్ 14 కూడా ఉంది. ఒకసారి అవి కూడా చెక్ చేసుకొని అవన్నీ కూడా కంపారిజన్లో తీసుకొని ఏది బెటర్ అనేది మనం తీసుకోవాలి. సో ప్రస్తుతానికైతే ఈ 30,000 కేటగిరీలో కావాలి అంటే ఇట ఈ స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే కనిపిస్తుంది నాకు. చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.